Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the 8th class in our partial differentiation. Now, today I will be explaining the functional dependence. And what is our previous class? Jacobian. In the Jacobian, what is the Jacobian formula? Dou of x, y or z. Dou of x, y by dou uv and r theta your wish. This is the Jacobian. If the problem looking like this, we'll go for Jacobian. Jacobian of this means what? Det of dou x by dou u and dou x by dou v, dou y by dou u, dou y by dou v. This is the formula for Jacobian. Here also the same. The functional dependence means if you consider x and y or any functions, x and y or any functions with the independent variables u and v, then the Jacobian value will going to 0 or the Jacobian of this is vanish అంటారు. అంటే ఏంటిది? It will become to 0 after applying the determinant of these four. The result it must be equal to 0. That is what functional dependence. అంటే ఏం లేదండి, జకోబియన్ చేసిన వాళ్ళకి వెరీ ఈజీ. జకోబియన్ అంటే మనం ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఐదర్ యూలో ఇస్తే మనకి ఒక్కొక్కసారి యూవి రెండు అడగొచ్చు. యూలో ఇస్తే వీలోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం, వీలోకి ఇస్తే యూలోకి ఇస్తే ఎక్స్లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం, ఎక్స్లోకి ఇస్తే యూలోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం. దెన్ ప్రీవియస్ క్లాసెస్లో ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. నౌ హియర్ ద థింగ్ ఈజ్ just simply apply the det of the Jacobian. The Jacobian is nothing but determinant of that functional variables. Okay, here it must be equal to 0. ఏం కావాలి ఇక్కడ మనకి ఫంక్షనల్ డిపెండెన్స్లో? ఇది det అప్లై చేస్తే నాకు 0 వస్తే మనం ఏమనాలి? దట్ ఈజ్ ఫంక్షనల్ డిపెండెన్స్. ఓకే, ఒకవేళ ఇది ఎప్పుడంటే ఈక్వల్ టు 0 వస్తే, మరి నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఏమంటాను నేను? ఫంక్షనల్ ఇండిపెండెంట్ సొల్యూషన్స్. ఓకే, అడుగుతారండి ప్రాబ్లమ్ని, జస్ట్ డిస్కస్ వెదర్ ఇట్ ఈస్ ఫంక్షనల్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్ అంటారు. ఇఫ్ యూ అప్లై ద జకోబియన్ ద రిజల్ట్ ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ఫంక్షనల్ డిపెండెన్స్. అండ్ ఇఫ్ ద రిజల్ట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 దట్ ఈస్ ఫంక్షనల్లీ ఇండిపెండెంట్. అండ్ ఫైనల్గా డిస్కస్ ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ వి అంటారు. ఎలా అంటే ప్రాబ్లంలో ఇచ్చినటువంటి వాల్యూని బట్టి మనం యూవికి ఏం రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుందో చేయొచ్చు. అది ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా మనం ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా, దిస్ ఈజ్ అవర్ గివెన్ ప్రాబ్లం. హియర్ డిటర్మైన్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆర్ ఫంక్షనల్లీ డిపెండెన్స్ ఏమంటున్నాడు? ఆర్ నాట్. ఇవి ఫంక్షనల్లీ డిపెండెన్స్ అవుతుందా లేదా? ఇఫ్ దే ఆర్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఫైండ్ ఎ రిలేషన్ బిట్వీన్ దెమ్. ఒకవేళ ఫంక్షనల్ డిపెండెన్స్ అయితే కనుక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయండి అంటున్నారు. ఫంక్షనల్ డిపెండెన్స్ అంటే ఏమని చెప్పాను? ద జకోబియన్ ఆఫ్ దట్ వాల్యూ విల్ బికమ్ టు 0. దట్ ఈస్ ఫంక్షనల్లీ డిపెండెన్స్. ఇఫ్ ద జకోబియన్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దట్ ఈస్ ఫంక్షనల్లీ ఇండిపెండెంట్. అంటే ఫంక్షనల్లీ ఇండిపెండెంట్ అయినప్పుడు మనకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఫంక్షనల్లీ డిపెండెంట్ ఓన్లీ, దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ఎ రిలేషన్ బిట్వీన్ దోస్ ఫంక్షన్స్ అంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి బిడ్డ, ఒక ప్రాబ్లం తీసుకున్నాను, వెరీ సింపుల్. దీనికి జకోబియన్ ఆఫ్ దిస్ అంటే ఏంటిది? డో యూ బై ఏమని రాయొచ్చు? 2 వేరియబుల్ ఫంక్షన్, రైట్? డో ఆఫ్ uv అపాన్ డో ఆఫ్ వాట్? xy. అంతేనా? ఎందుకని? ద ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ u కన్సిడర్ ద న్యూమరేటర్ ఈజ్ ఆల్వేస్ denoted with the function variable and the denominator will always denoted with the independent variable or ఫంక్షన్లో ఉన్నటువంటి వాల్యూస్ x and y. ఇప్పుడు నాకు జకోబియన్ ఆఫ్ దిస్ వాల్యూ అంటే ఏంటిది? డో u బై డో x అంటే u డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. డో u బై డో x అని రాసిన, u సఫిక్స్ x అని రాసిన సేమ్ నానా, యూ డాష్ అన్నా కూడా సేమ్. కానీ ఇక్కడ ఏంటంటే యూ డాష్ అంటే యూకి ఇంకొక డాష్ కూడా ఉంటుంది కదా వైతో, అందుకని నేను యూ సఫిక్స్ ఎక్స్
and u suffix y. Dou u by dou x, dou u by dou y, or del u by del x, del u by del y. తర్వాత del v by del x, dou u by dou v by dou x. అంటే vని xతో చేయండి, vని yతో చేయండి బేటా. సింపుల్. ఇప్పుడు నేను యూని ఎక్స్తో చేస్తాను, y అనేది కాన్స్టెంట్. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎప్పుడైనా ప్రోడక్ట్లో అనదర్ ఫంక్షన్ ఉంటే కాన్స్టెంట్ అవుతుంది, ఇండివిజువల్గా అనదర్ ఫంక్షన్ ఉంటే 0 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ux, రైట్ the x term, the differentiation of e to the power of nx. E to the power of nx is n into e power nx, but here n is 1. Again we'll get the same, and sin y is constant, right as it is. ఏమవుతుంది బేటా? e power x sin y. తర్వాత uy, with respect to y తో చేస్తున్నానండి, అప్పుడు x term constant, sin y differentiation ఏమవుతుంది? cos y. నెక్స్ట్ v with respect to x, vని with respect to x చేస్తున్నప్పుడు e power x as it is వస్తుంది, cos y కాన్స్టెంట్ కాబట్టి అలానే ఉంటుంది. vని with respect to y చేయండి, అప్పుడు నాకు అది ఏమవుతుంది బేటా? cos y differentiation will become to minus sin y. e power x అనేది as it is, cos ఏమవుతుంది? minus sin y అవుతుంది. Now find the det, ad, these two terms, minus bc, ad ఎంత వస్తుందండి? e power x. ఓకే, what is the value? e power x sin y, e power x whole square కదండి, అంటే e power 2x అవుతుంది కదా, sin square y minus e to the power of 2x cos square y. ఇక్కడ నేను minus e to the power of 2x కామన్ తీస్తే what is the remaining? sin square y plus cos square y. This is equal to what beta? ఇది నాకు 1. అంటే ఫైనల్గా నాకు ఏమొస్తుంది? e to minus e to the power of 2x. This is our answer, right? But what we have to show that here? అప్పుడు నేను ఏమని రాయాలండి? This is functionally what? Functionally dependent or independent. If the determinant is equal to 0, that is functionally dependent. If the determinant is not equal to 0, that is functionally independent. Okay, ఇప్పుడు నాకు ఇక్కడ నేను e power x ఇది కరెక్ట్ చేశాను బట్ నేను e power x కరెక్టే. ఫైన్. ఇప్పుడు నాకు డెట్ 0 రాలేదు, నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఫంక్షనల్లీ నాట్ డిపెండెంట్, ఫంక్షనల్లీ ఇండిపెండెంట్ మీన్స్ దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ యూ అండ్ వి. అర్థమైందా? ఇండిపెండెంట్ వచ్చింది కాబట్టి నేను రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయను. ఇంకొక ప్రాబ్లం తీసుకుంటాను, నాకు అక్కడ ఆ ప్రాబ్లం ఎలా వస్తుందో చూద్దాము. ఒకవేళ ఫంక్షనల్లీ డిపెండెన్స్ వచ్చిందనుకో, అంటే జకోబియన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందనుకో, then we are going to establish the relation between u and v. Now consider the second one. A second problem is u is equal to x upon y and v is equal to x minus y upon x plus y upon x minus y. ఓకే నాన్న, దీనికి నేను జాకోబియన్ తీసుకుంటాను. జాకోబియన్ అంటే ఫస్ట్ హియర్ వాట్ ఈస్ ద ఫంక్షన్? ఇందాక దాంట్లో ఫంక్షన్ ఏంటి? u, సేమ్ లైక్ దట్, డో u v అపాన్ డో xy. ఇవేమో ఫంక్షన్స్ అండి, ఇచ్చినటువంటివి. ఈ కింద ఉన్నవి వేరియబుల్స్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ డో u బై డో x, డో u బై డో y, డో v బై డో x, డో v బై డో y. డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను. డో u బై డో x విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి y కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్, x ఈజ్ 1. షల్ ఐ రైట్ 1 by 1? దిస్ ఈస్ నెక్స్ట్ డో u బై డో y. డో y కదండి ఇది, ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది, అంటే నేను ఏం చేయాలి? ఎలా చేస్తున్నాగా ఆన్సర్? సారీ ఇక్కడ కదండి, డో u బై డో y అంటే y x యాజ్ ఇట్ ఈస్, 1 by y ఏమవుతుంది? మైనస్ 1 by y స్క్వేర్. కానీ x అనేది ఉంది కదా, మైనస్ x by y స్క్వేర్. ఓకేనా? తర్వాత డో v బై డో x. డో v బై డో x అన్నప్పుడు చూడండి అమ్మ, న్యూమరేటర్లో x టర్మ్ ఉంది, డినామినేటర్లో x టర్మ్ ఉంది, కాబట్టి నేను u బై v ప్రిన్సిపల్ అప్లై చేస్తాను. అప్పుడు నాకు అది ఏమవుతుందంటే v
differentiation of u with respect to x is 1 minus v differentiation of v with respect to v u dash minus v u dash minus u అంటే x plus y v dash అంటే with respect to x కదా ఇది నాకు 1 అవుతుంది divided by x minus y whole square. Same like another one dou v by dou y లోగా చేస్తున్నాను. v x minus y with respect to y దీని differentiation 1 minus x, what is that, x plus y as it is differentiation of y v కి differentiation ఏమవుతుంది minus 1 అవుతుంది divided by x minus y whole square. దాన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే 1 by y minus x by y square. చూడండి నాన్న x minus y minus x ఇక్కడ నాకు ఏమొస్తుంది x minus y minus x minus y అంటే ఇవి రెండు క్యాన్సల్ minus 2y by x minus y whole square అంతే కదా ఇదొకటి minus 2y by x minus y whole square. Is it visible? కనిపిస్తుందా? అప్పుడప్పుడు బ్లర్ అవుతుందండి, సారీ. తర్వాత దీన్ని రాయండి, సింప్లిఫై చేస్తే x minus y minus of this minus x minus of plus minus minus into minus plus, సారీ కదా ఇది కూడా ప్లస్ కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇది కూడా అంతే కదా మైనస్ అవుతుంది మైనస్ ప్లస్ వై అవుతుంది, వై క్యాన్సిల్ అంటే నాకు ఏమొస్తుంది 2x by x minus y whole square. ఓకేనా? నౌ AD మైనస్ BC. ఓకే, అప్పుడు నాకు అది ఏమవుతుంది 1 by y 2x into x minus y whole square. ఈ రెండు టర్మ్ని ప్రోడక్ట్ చేశాను, ఈ రెండు టర్మ్స్ని. తర్వాత ఇది మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఆఫ్ దిస్ టర్మ్ ఈజ్ 2x minus x by y square. కరెక్టేనా? ఇది 2y by x minus y whole square. ఓకే ఎస్, ఫైన్. ఇప్పుడు నాకు ఇందులో న్యూమరేటర్లో ఏ టర్మ్ ఉందండి 2x ఉంది, డినామినేటర్లో ఏముందండి y ఇంటూ దిస్. ఓకే, ఫైన్. సీ ఆల్ ఆఫ్ యూ, ఈజ్ ఇట్ విజిబుల్? కనిపిస్తుందా నేను? ఎస్. నౌ this is positive, negative get cancel, the result is 0. Now the Jacobian value is 0. Then what we have to say that the given function is functionally dependent. Functionally dependent అవుతుంది. ఎందుకని? Jacobian value is 0. Therefore it is functionally dependent. ఓకేనా? ఇండిపెండెంట్ కాదండి, డిపెండెంట్ అయినప్పుడు ఏమంటున్నారు వాళ్ళు మనకి, ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ వి అంటున్నారు. అది ఎలా అంటే చూడండి, యూని వీలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైనా ఫార్మాట్లో రాయొచ్చా అని మనం చెక్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఇప్పుడు నాకు యూ అంటే సింపుల్గా ఉంది, వి అంటే ఎక్స్ వై ఇంక్లూడింగ్ ఉంది కాబట్టి లెట్ us కన్సిడర్ వి హియర్ ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై బేటా. ఇందులో నేను ఏం చేస్తానంటే, షల్ ఐ టేక్ ఎక్స్ కామన్ ఫ్రమ్ ద న్యూమరేటర్ అండ్ వై కామన్ ఫ్రమ్ ద డినామినేటర్. అలా తీసుకుందామా? మనకి ఎక్స్ బై వైలో రావాలి కదా, ఎక్స్ బై వైలో రావాలంటే వై కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇది వై కామన్ తీస్తే ఏమవుతుంది? ఓకే, ఒక పని చేద్దాం, రెండిట్లో వై కామన్ తీస్తే వై క్యాన్సిల్ అవుతుంది కదా, చూద్దాం. వై కామన్ తీస్తే ఇది ఎంత అవుతుంది, ఇది వై 1 అవుతుంది, ఇది ఎక్స్ బై వై అవుతుంది, అంతే కదా నాన్న. వై క్యాన్సిల్, విల్ గెట్ ఎక్స్. ఇక్కడ వై కామన్ తీయండి, ఇది ఎంత అవుతుంది, ఎక్స్ బై వై మైనస్ 1 అవుతుంది, అంతేనా? అంటే నాకు ఇది ఏ ఫామ్లో ఉంది, ఎక్స్ బై వై అంటే నాకు ఏమని తెలుసు అండి, యూ అని తెలుసు. అంటే వై ఇంటూ వై క్యాన్సిల్ కదా, దీన్ని ఏమని రాయొచ్చు 1 ప్లస్ యూ బై యూ మైనస్ 1. ఓకేనా? అంటే వీకి యూకి రిలేషన్ ఇది, therefore the relation between u and v is this, hence it is proved. ఓకేనా?
నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ వాట్సాప్ గ్రూప్స్కి. ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో ఎగ్జామ్స్ గురించి వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి, ఓకేనా. అండ్ ద థింగ్ ఈజ్, నేను ఇది లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అండి, మీకోసం లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎస్పెషల్లీ R16 అండ్ R18 వాళ్ళకి కూడా. R18 వాళ్ళకి ఏంటంటే, మీరు ఫస్ట్ 3 యూనిట్స్ పర్ఫెక్ట్ ఉండండి అండ్ లాస్ట్ ఈ యూనిట్లో వెరీ సింపుల్. మనకి ఫస్ట్ మెథడ్ యూలర్స్, నెక్స్ట్ జకోబియన్ అండ్ ద ఫంక్షనల్ డిపెండెన్స్ అండ్ నెక్స్ట్ ఈజ్ వాట్ మ్యాక్సిమా మినిమా, ఓకే. అండ్ ఇంకొక మెథడ్ వచ్చిందండి అని టోటల్ డిఫరెన్షియేషన్. ఈ 5 మెథడ్స్ మీరు చదువుకుంటే కంపల్సరీ ఒక క్వశ్చన్, మన నార్మల్ గెస్ ప్రకారం ఒక క్వశ్చన్ డ్యామ్ షూర్, మీ అదృష్టం బాగుంటే 2, కానీ 99% 1 క్వశ్చన్ వస్తుందండి. ఎవరికైనా టైం ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. దిస్ ఇస్ ఫర్ కరోనా, అందుకని నేను 1 అంటున్నాను, లేకుంటే మనకి 2 ఛాన్సెస్ ఉన్నాయి. నేను నార్మల్ అయినా కూడా మనకి 10 to 15 మార్క్సే వస్తాయండి. ఇప్పుడు 15 మార్క్స్ ఎలా అయినా, ఓకే. నా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. దిస్ ఇస్ అవర్ లాస్ట్ అండ్ థర్డ్ ప్రాబ్లం. ఇంకొకటి R16 వాళ్ళు మాత్రం ఈ టాపిక్ని మిస్ చేయొద్దండి. ఇందులో నుంచి మీకు డ్యామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడండి, ప్రూవ్ దట్ ద ఫంక్షన్ UXYZVXY ఇచ్చారు. నేనేం ఫైండ్ అవుట్ చేయాలి? the given values are functionally dependent and find the relation between them. అంటే డైరెక్ట్లీ ప్రూవ్ చేస్తున్నాడు. ప్రూవ్ దట్ అంటే we have to show that the determinant of Jacobian it should be 0. నేను ఏమంటున్నాను, జకోబియన్ వాల్యూస్ మనకి ఏంటంటే, నేను రాయట్లేదండి, ఇక్కడ ఉన్నాయి కదా. సి వెరీ సింపుల్. యూ అండి, ఇది వి అండి, ఇది డబ్ల్యూ. మన జకోబియన్ ఏంటండి, డో యూ బై, సింపుల్గా రాయాలా, యూఎక్స్ యూవై అండ్ UZ. ఎందుకని ద ఫంక్షన్స్ ఆర్ UVW, ద వేరియబుల్స్ ఆర్ XYZ. వేరియబుల్తో డిఫరెన్షియేషన్ చేయాలి. సెకండ్ ఫంక్షన్ ఏంటి బేట, VX VY VW, సారీ బేట VZ అండ్ WX WY అండ్ WZ, అవునా. ఇప్పుడు నేను దీనికి డైరెక్ట్ డిటర్మినెంట్ వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాను చూడండి అమ్మా. ఫస్ట్ 1 డో యూ బై డో ఎక్స్, యూని ఎక్స్తో చేస్తున్నాను, ఇది 1 అవుతుంది, ఇవి 2 జీరోస్ అవుతాయి. అండ్ యూని వైతో చేస్తే ఇది 1 అవుతుంది, ఇవి 2 జీరోస్ అవుతాయి. ఇప్పుడు జెడ్తో చేస్తే ఇది 1 అవుతుంది, ఇవి 2 జీరోస్ అవుతాయి. దెన్ నెక్స్ట్ వీతో వీని ఎక్స్తో చేస్తాను, ఎక్స్తో చేస్తే ఇది 1 అవుతుంది, 1 ఇంటూ వై అవుతుంది. ఎక్స్ ఇక్కడ లేదు కదా, 0 అవుతుంది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఏమొస్తుంది, జెడ్ వస్తుంది. క్లియర్. తర్వాత వి విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే ఇక్కడ నాకు ఎక్స్ వస్తుంది, ఇక్కడ జెడ్ వస్తుంది. ఇక్కడ వై లేదు కదా, 0 అవుతుంది. ఏమొస్తుంది నాకు, ఎక్స్ ప్లస్ జెడ్ వస్తుంది. నెక్స్ట్ వీని జెడ్తో చేస్తున్నాను, జెడ్ లేని టర్మ్ ఇది 0 అవుతుంది, ఇది జెడ్తో చేస్తే వై వస్తుంది, లాస్ట్ది Z1 అవుతుంది, ఎంత వస్తుంది, ఎక్స్ వస్తుంది, ఓకేనా. అండ్ డబ్ల్యూ నేను ఏం చేస్తున్నాను బేట, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయండి, ఎక్స్తో చేస్తే 2x వస్తుంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేయండి, అంతే కదా, 2x. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే 2y, విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తే 2z. ఫైనల్గా మనం ఇప్పుడు ఏం చేయాలి, దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఫైండ్ అవుట్ చేయడానికి కొంతమంది ఏం చేస్తారంటే, టెక్స్ట్ బుక్స్లో కూడా ఇస్తారండి, కొన్ని ఆపరేషన్స్ యూజ్ చేస్తే సింప్లిఫై చేస్తారు. బట్ దట్ ఈజ్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. మీరు పర్ఫెక్ట్ చేస్తారో లేదో అనేది మీకు తెలియదు. మన జనరల్ ఫామ్ మనం ఫాలో అవుదాం. వాట్ ఈస్ అవర్ జనరల్ ఫామ్, ఫైండ్ ద డెట్, దట్స్ ఇట్. మన జనరల్ ఫామ్లో డెట్ ఎలా ఉందో అది మనం కనుక్కుందామండి. ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఇంటూ AD మీన్స్ ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ 2z మైనస్ BC. డైరెక్ట్ మల్టిప్లై చేసి రాయాలండి. చూడండి, 2z ఇంటూ ఎక్స్ 2xz, 2z ఇంటూ జెడ్ 2z స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ మైనస్ 2xy. దెన్ -1 of remove this corresponding row and column AD means what, 2z into this 2zy
plus 2z square minus bc 2xy minus 2x square. Okay, plus 1 into remove the last row and last column. Last row last column remove చేస్తున్నాక ఎంత వస్తుంది AD 2y into y 2y square 2y into this z 2zy. Okay, BC minus 2x square minus 2xz. అవునండి, ఇప్పుడు చూడండి అమ్మా, ఇంకొక స్టెప్ ఇక్కడే రాస్తున్నాను. సారీ, ఎందుకంటే 1తో మల్టిప్లై చేశాను, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అండ్ -1తో చేస్తే నాకు ఏమవుతుందంటే ఇది నెగిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. ఓకే, రిమైనింగ్ సేమ్. ఇప్పుడు ఒక స్టెప్ ప్రోడక్ట్ చేశాను అంతే. ఏదైనా క్యాన్సిల్ అవుతాయో చూడండి. 2xz 2xz 2z square 2z square 2y square 2y square 2zy 2zy 2xy 2xy 2x square 2x square. Finally this is 0. అంటే ఏంటిది? It is functionally dependent. Functionally dependence అంటే ఇది నార్మల్గా ఇలా చేయాలండి. కానీ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఆపరేషన్స్ చేస్తే ఏమొస్తుందంటే మనకి, లేదంటే ఏం చేద్దామంటే 2xyz. ఓకే, ఆపరేషన్స్ అనేది నెక్స్ట్ ఒక ప్రాబ్లం తీసుకొని ఆపరేషన్స్ చేసి నేను అప్పుడు మీకు రిలేషన్ చెప్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాబ్లంకి నేను ఇంకా రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయలేదు, ఎందుకంటే నేను డెట్ నార్మల్ ప్రాసెస్లో చేశాను. అలా కాకుండా ఆపరేషన్స్ చేసి ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలో చెప్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.